హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మను అండ్ ఈ రోజు మనం మెడిసినరీ ఎన్రోల్మెంట్ ని కంటిన్యూ చేయబోతున్నాం. సో గైస్, మీలో చాలా మంది వచ్చేసి ఒకటేమైనా నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అంటున్నారు. సో నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా, ట్యూస్డే వచ్చేసి మెడిసినరీ ఎన్రోల్మెంట్ వస్తుంది. సాటర్డే వచ్చేసి ఓఆర్వి వస్తుంది. సో దీంట్లో ఏ చేంజెస్ ఉండవు అనమాట. అంటే మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కానీ ఎగ్జామ్స్ వల్ల. దాని తర్వాత నుంచి ఇంకా రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి వీడియోస్ వచ్చేసి. మళ్ళీ మీరు నన్ను అడగనవసరం ఉండదు అనమాట. సో ఇంకా లాస్ట్ చాప్టర్ లో చూసినట్టు వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఈజిన్ కి అలా కత్తితో పొడిచినా కూడా ఈజిన్ అలానే ఫైట్ చేస్తూ ఉంటాడనమాట అతనితో. ఇంకా అప్పుడే ఈజిన్ కి ఇంతకు ముందు నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కదా, ఆన్సర్స్ ఏమో తను చెప్పడనమాట. ఈజిన్ ఇంకా లాస్ట్ సారిగా ఒక్కసారి అడుగుతాడనమాట. 032, నువ్వు ఇక్కడ జరిగేదంతా క్యాంప్ కి రిపోర్ట్ చేస్తున్నావా లేదా అని చెప్పేసి 001 అడిగితే ఇంకా 032 చెప్తాడనమాట. అసలు ఏం మాట్లాడుతున్నావు 001, అసలు ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు, డైరెక్ట్ గా వచ్చి నాతో ఫైట్ చేయి. ఆయన కొంచెం బాగా ఆలోచించు, నీలాంటి ట్రైటర్ నన్ను ఇన్ఫర్మేషన్ అడిగితే అట్లా ఇచ్చేస్తాను అనుకున్నావా ఏంటి? అసలు నువ్వు మమ్మల్ని బీట్రే చేసావు, అంతేకాకుండా అదంతా పక్కన పెట్టు, అసలు 006 ని నువ్వు చంపావు కాబట్టి నేను ఖచ్చితంగా నీకు ఎటువంటి ఆన్సర్స్ చెప్పను, నీకు ఏ ఆన్సర్స్ నా దగ్గర నుంచి దొరకవు అని చెప్పేసి తను చెప్తాడనమాట. ఇంకా ఈజిన్ అలానే ఇంకా ఒకటేమైనా ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఈజిన్ కి ఇన్ని గాయాలు ఉన్నాయి కదా, ఆయన కూడా లాస్ట్ కి తన్ని ఓడించేంతలా కొడుతూ ఉంటాడనమాట. ఇంకా లాస్ట్ కి 032కి ఇంకా గన్ను దొరుకుతుంది అనమాట. ఈజిన్ ఎలాగోలా టైం కి దాన్ని పట్టుకొని ఆపేస్తాడు, లేదంటే ఈజిన్ కి ఇంకొక బుల్లెట్ తగిలిండు. సో ఇంకా ఈజిన్ మొత్తానికి మళ్ళీ అడుగుతాడు, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఇదంతా క్యాంప్ కి లాయల్ గా ఉండడం వల్ల చేస్తున్నావా, లేదంటే జస్ట్ 006 కి అవెంజ్ తీసుకోవడానికి మాత్రం ఇలా చేస్తున్నావా అంటే. ఇప్పుడు లాయల్టీ కోసం చేస్తున్నట్టయితే మొత్తం ఇక్కడ జరిగిందంతా చెప్పేస్తాడు కదా. అది కాకుండా 006 కోసం చేసినట్టయితే ఈజిన్ చెప్పచ్చు కదా 006 బతికే ఉన్నాడని చెప్పచ్చు. ఒకవేళ తన క్యాంప్ కోసం చేసినట్టయితే 006 బతికే ఉన్నాడని తెలిస్తే తనకి ఇబ్బంది కదా అని చెప్పేసి ఈజిన్ వచ్చేసి ఇంతవరకు ఇలా కామ్ గా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా 032 మాత్రం అలానే మళ్ళీ గన్తో ఫైట్ చేస్తూ ఉంటాడా. ఈజిన్ ఎలాగోలో ఒక చోటుకి వెళ్ళి దాక్కుంటాడనమాట. అప్పటికే ఈజిన్ గాయాలన్నీ ఉండింటాయి. ఇంకొక వైపు ఏమో ఇతను చూసుకుంటూ ఉంటే తన గన్లో మొత్తం బుల్లెట్స్ అయిపోయింటాయి అనమాట. నేను మళ్ళీ రావాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి తను అలానే గన్తో ఉండే బుల్లెట్స్ అన్ని షూట్ చేసేసి ఇంకా పారిపోదామని చూస్తూ ఉంటే ఈజిన్ వచ్చేసి అలానే ఫాలో చేస్తూ ఉంటాడనమాట. కానీ ఈజిన్ గాయాల వల్ల తను ఎక్కువ దూరం పరిగెత్తలేకపోతాడు. ఇంకా ఈజిన్ వచ్చేసి అక్కడే ఆగిపోయి ఇంకా కాల్ చేస్తాడనమాట సుబ్జుకి. సుబ్జు ఇంకా స్కూల్లో ఉంటాడు కదా, ఇంకా కాల్ చూస్తాడనమాట. లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగితే అప్పుడు ఇంకా ఈజిన్ చెప్తూ ఉంటాడు, ఇంతకు ముందు నువ్వు సర్వైవల్స్ ని ఇలా కొంచెం ట్రాక్ చేసావు కదా నా కోసం, ఇప్పుడు మళ్ళీ అలానే చేయాలి అని చెప్తే సుబ్జు ఇంకా అలానే బయటికి వెళ్ళిపోతాడనమాట. అడుగుతాడు, ఏంటి అయితే ఇంతకు ముందులాగానే చేయాలి, అయితే మొత్తానికి ఎవరికి ఈ విషయం తెలియకుండా చేయాలి కదా అన్నట్లు అడిగితే ఈజిన్ వచ్చేసి చెప్తూ ఉంటాడు అవునని చెప్పేసి. సరేలే నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి సుబ్జు చెప్తాడనమాట. మొత్తానికి ఆ టార్గెట్ యొక్క ఫిజికల్ డిస్క్రిప్షన్ చెప్పేసి లొకేషన్ పంపించేసి అని చెప్తాడు. దాని తర్వాత ఇంకా ఈజిన్ కూడా సరే అని పెట్టేస్తాడనమాట. ఇంకా లాస్ట్ కి మామూలుగా ఆ 032 రోడ్లో అలా వెళ్తూ ఉంటాడనమాట. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఒకవేళ 001 కానీ ఇట్లా అన్ని క్వశ్చన్స్ అడిగి డిస్ట్రాక్ట్ అవ్వకోకుండా ఉంటే నేను ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు చనిపోయిండు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అయినా తను ఇంతకాలం ఎక్కడో దాక్కున్నాడు అనుకున్నాను, చూస్తే తన టాలెంట్ తన స్కిల్స్ అవన్నీ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యాయి ముందుకంటే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఈజిన్ తనని పదే ఎందుకు క్వశ్చన్స్ అడుగుతున్నాడబ్బా అనుకుంటూ ఉంటాడనమాట. అసలు ఎందుకు తను ఇలా మారాడు, అసలు తనని చంపడానికి వచ్చిన వాడిని డైరెక్ట్ చంపకోకుండా ఎందుకు అన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడని చెప్పేసి ఇంకా ఆలోచిస్తాడనమాట 032 వచ్చేసి. ఇంకా దాని తర్వాత 032ని వచ్చేసి ఇంతకుముందు వేరే వాళ్ళు బుల్లి చేస్తూ ఉంటారు కదా డబ్బులు కావాలని చెప్పేసి, వాళ్ళు మళ్ళీ వస్తారనమాట. వాళ్ళు వచ్చేసి హే వాడు ముందు చూసిన వాడే కదా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు వాడిని గెలుక్కోవడానికి 032 దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా మొత్తం చుట్టుముట్టేస్తారు అసలు 032ని మొత్తం. కానీ వాళ్ళకేం తెలుసు 032 చాలా పవర్ఫుల్ కదా వీళ్ళకంటే. వాళ్ళని అందరినీ కొట్టేసి 032 అలా వెళ్తూ ఉంటాడనమాట. అలా రోడ్డు క్రాస్ చేద్దామని వెళ్తూ ఉంటే అప్పుడే తనకి దాయన్ కనిపిస్తుంది అనమాట. ఇంకా దాయన్ కనపడగానే ఇంకా వాళ్ళిద్దరు ఒకరినొకరు గుర్తు పెట్టుకుంటారా. దాని తర్వాత ఇంకా తన పాకెట్స్ అన్ని చెక్ చేసుకొని కొంచెం మనీ ఇస్తాడనమాట. నా దగ్గర ఇంతే ఉంది, నెక్స్ట్ టైం పే చేస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. దాయనేమో ఏం అవసరం లేదులే కానీ థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. కానీ అప్పుడే తన కడుపులో నుంచి మళ్ళీ సౌండ్ వస్తుంది. మొత్తానికి ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి కన్వీనియన్స్ స్టోర్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారనమాట. నువ్వు నీ దగ్గర ఉన్నదంతా నువ్వే స్పెండ్ చేసుకోవచ్చు కదా, నాకు ఏం అవసరం లేదు, అయినా నువ్వు నాకేం మళ్ళీ పే చేస్తావని నీకేం డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి దాయన్ అంటూ ఉంటే, లేదు నాకు అవకాశం ఉన్నంత వరకు నేను నీకు పే చేస్తానని చెప్పేసి ఇంకా 032 అంటూ ఉంటాడనమాట ఫుడ్ తింటూ. దాయన్ అడుగుతుందనమాట, నీకు ఏజ్ ఎంత అని అడిగేస్తుంటే నేను 17 అని చెప్తాడనమాట తను. ఓ అయితే మన ఇద్దరం సేమ్ ఏజా అని చెప్పేసి తను అంటుందనమాట. మన ఇద్దరం సేమ్ ఏజ్ కదా, అయితే మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా అని చెప్పేసి ఇంకా దాయన్ అంటే, ఓ సరే మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామని చెప్పేసి ఇంకా ఒప్పుకుంటాడనమాట తను.
దాని తర్వాత అవును నువ్వు ఓవర్సీస్ నుంచి వచ్చానన్నావు కదా అని అడిగితే, అవును నేను ట్రావెల్ చేస్తున్నా ఇప్పుడు అని చెప్పేసి ఇంకా 032 చెప్తే, మీ ఫ్రెండ్స్తోనా అంటే లేదు ఒంటరిగా అని చెప్తాడనమాట. అవును అసలు నువ్వు ఇంత దూరము అసలు ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నావా, అసలు ఇంతవరకు నువ్వు ఎన్ని కంట్రీస్ ట్రావెల్ చేసావు అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నేను 20 కంట్రీస్ ట్రావెల్ చేశానని తను చెప్తూ ఉంటాడు. సో ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ దూరం నుంచి ఈజిన్ వచ్చేసి గాయన్ దగ్గరకు వస్తూ ఉంటాడనమాట. సో ఈజిన్ అక్కడికి నడిచి రాగానే తను చూస్తాడు అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండడం. ఇంకా ఈజిన్ కొంచెం అలర్ట్ అయిపోతాడనమాట. ఏంటి తనకి దాయన్ కూడా తెలుసా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ వీళ్ళిద్దరేమో నార్మల్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు గదా! అప్పుడే ఈజిన్ వచ్చేసి సడెన్‌గా 032 మీదకి అటాక్‌కొస్తాడనమాట. ఇంక వాళ్ళిద్దరు అలా అటాక్ చేసుకుంటూ ఉంటారు. అందులో దాయన్‌తో తను కూర్చొని మాట్లాడుతున్నందుకు ఈజిన్‌కి ఇంకా కోపం వచ్చి ఉంటుందనమాట. ఇంక తనని ఎలా పడితే అలా అటాక్ చేద్దామని చూస్తూ ఉంటాడు ఈజిన్ వచ్చేసి. 032 ఎలాగోలా తప్పించుకుంటాడు. ఇంగా 032 అనుకుంటాడనమాట. ఏంటి 001 ఎందుకు ఇలా సడెన్‌గా అసలు నన్ను ఎలా కనిపెట్టాడు తిను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంక వాళ్ళిద్దరు అలా ఫైట్ చేస్తూ ఉంటారా, ఇంక అప్పుడే వచ్చేసి వెనకాల దాయన్ ఉంటుంది గదా! 032 అనుకుంటూ ఉంటాడు. నేను అనవసరంగా ఆ అమ్మాయిని దీంట్లోకి లాగుతున్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే దాయన్‌ని చూస్తే ఫేస్ కొంచెం ఆశ్చర్యంతో పెట్టింటుందనమాట. ఇంక అప్పుడే వచ్చేసి 032 చెప్తాడు. 001 మనం ఇక్కడి నుంచి వేరే చోటుకెళ్దాం. అసలు నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. ఇక్కడి నుంచి ఎళ్ళిపోదాం అని చెప్తాడనమాట. అప్పుడే వచ్చేసి దాయన్ ఏమో ఈజిన్ అని పిలుస్తుందనమాట. అప్పుడే ఈజిన్ ఏం చేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుందనమాట. నువ్వు ఇక్కడ ఉండకూడదు. నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళిపో అని చెప్పేసి ఈజిన్ అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వని దాయన్ అంటే, ఈజిన్ కొంచెం ఫేస్ అనేది కొంచెం వేరే రకంగా పెట్టింటాడనమాట. ఇంటెన్స్‌గా పెట్టింటాడనమాట తన కళ్ళు అందుకు. ఇంక దాయను ఆ లుక్ ఎక్కడో చూసుంటుంది. అదేంటంటే ఇంతకుముందు కిడ్నాపర్స్‌తో ఫైట్ చేసేటప్పుడు గూడా దాయన్ని కిడ్నాప్ చేసినప్పుడు ఇదే చూసింటుందనమాట ఫేస్ తను. సో, అందుకే దాయన్ అంటూ ఉంటుంది. ఈజిన్ నువ్వెందుకు ఏంటి ఇలా చేస్తున్నావు? ఈజిన్ నీకు గాయమైందా? అని చెప్పేసి దాయన్ అడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంక 032 అంటాడనమాట. మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా అన్నట్టు అంటే, ఇంగప్పుడే దాయన్ చెప్తుంది. తను మా అన్నయ్య అని చెప్తుందనమాట. నిజంగానే మా అన్నయ్య అని చెప్తుంది. తిను మామూలుగా ఇలా చెయ్యడు. కానీ నన్ను క్షమించు. అసలు తనని నేనెందుకు అలా అటాక్ చేశానో నాకు తెలీదు. ఖచ్చితంగా ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ ఉండే ఉంటుంది అని చెప్పేసి దాయన్ అంటూ ఉంటుందనమాట. ఒకవైపు 032 కూడా చాలా షాక్ అయిపోయుంటాడు. ఏంటి తను 001 వాళ్ళ చెల్లెలా అని చెప్పేసి ఇంక షాక్ అవుతాడనమాట. ఇంగ ఈజిన్ అంటాడనమాట. దాయన్ ఒక నిమిషం పక్కకెళ్తావా అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడే ఇంగ దాయన్ పక్కకెళ్ళిపోతుందనమాట. ఇంగ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చూసి. 032 అంటాడు. 001 ఏంటి తను చూస్తుంటే నువ్వు నిజంగానే వాళ్ళ అన్నయ్య అనుకుంటుంది. అసలెందుకిలా చేస్తున్నావు? అసలెందుకిలా వేరే వాళ్ళ అంటే మారువేషంలో ఉన్నావని చెప్పేసి ఇంగ అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగ ఈజిన్ అంటాడు. నువ్వు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్తే ఫస్ట్ దాని తర్వాత నీకేం కావాలంటే అదంతా చెప్తాను అంటాడు. అప్పుడే ఇంగ ఈజిన్ అడుగుతాడనమాట. ఇక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ మొత్తం నువ్వు క్యాంప్‌కి అందించావా లేదా? నువ్వు ఇక్కడికి మొత్తానికి రివెంజ్ కోసం వచ్చావా? లేదంటే క్యాంప్‌కున్న లాయల్టీ వల్ల వచ్చావా? అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడే 032 అంటాడనమాట. హే! అసలు ఏంటి? ఎందుకు ఇలాంటి క్వెషన్స్ అన్ని అడుగుతున్నావు? ఎప్పుడు ఇదే క్వెషన్స్ మరీ మరీ అడుగుతున్నావు అసలు? ఎందుకు? అసలు దేనికోసం అడుగుతున్నావు? అన్నట్టు అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగ 032 చెప్తూ ఉంటాడనమాట. నిజం చెప్పాలంటే నేనసలు క్యాంప్‌లో ఎవరికీ చెప్పుకోకుండా వాళ్ళకి తెలియకోకుండా వచ్చాను. ఎందుకంటే నువ్వు 006ని చంపావని తెలిసి ఇక్కడికొచ్చాను. ఖచ్చితంగా నేను దానికి రివెంజ్ కోసమే వచ్చాను తప్ప క్యాంప్‌కి సంబంధం ఏం లేదు అని చెప్తాడనమాట. అంటే 006 చనిపోయాడు గదా! ఖచ్చితంగా ఎవరైనా ఒకరైనా రివెంజ్ తీర్చుకోవాలి గదా! అందుకే నేనిక్కడికొచ్చాను. నిజం చెప్పాలంటే అసలు తనకేమైందో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. మొత్తానికి నాకున్న ఒకే ఒక ఫ్యామిలీ తనే. సో, తనకేం జరిగినా నేను చూసుకోవాలి గదా! అన్నట్టు ఇంగ తను చెప్తూ ఉంటే 001 అడుగుతాడనమాట. మొత్తానికి నువ్వు 006 మరీ అంత క్లోజ్ ఏం కాదే నాకు గుర్తున్నంత వరకు అని చెప్తే ఇంక 032 చెప్తాడనమాట. నిజం చెప్పాలంటే నాకు గూడా ఇంతవరకు ఎప్పుడే గాని అంత అనిపించలేదు. కానీ మేము చాలా కాలం ఇట్లా కలిసే ఉన్నాం గదా! అప్పుడు గూడా ఎప్పుడు అనిపించలేదు. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత నాకెందుకో ఖచ్చితంగా నేను రివెంజ్ తీర్చుకోవాలో అన్నట్లు కొంచెం ఏదో ఆలోచనొచ్చింది. ఏమో ఎందుకో గాని నేను ఇక్కడి నుంచి పారిపోయి ఇక్కడికొచ్చేసాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగ ఈజిన్ చెప్తాడు. 006 ఇంకా చనిపోలేదు అని చెప్తాడనమాట. ఇంక అప్పుడే 032 ఫేస్ చూసి అర్థమైపోతుందనమాట. తను నమ్మలేకపోతాడసలు. ఇంగ ఈజిన్ చెప్తాడనమాట. 006 వచ్చేసి తన డెత్ ఉంటుంది గదా! జస్ట్ అది ఫేక్. అది నిజం కాదు. జస్ట్ తను అలా అందరికి చూపించి ఇక్కడి నుంచి డిసపియర్ అయిపోయాడు. సో, క్యాంప్‌కి అసలు తను ఎక్కడున్నాడో కనిపెట్టకూడదని చెప్పేసి తను అలా చేశాడంటే, ఏంటి తను నిజంగానే బతికే ఉన్నాడా? నువ్వు సీరియస్‌గా చెప్తున్నావా? అని చెప్పేసి 032 అడుగుతాడనమాట. అవునని ఈజిన్ చెప్తే, అయినా ఇంతవరకు నువ్వు నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి అడుగుతాడనమాట 032.
అప్పుడే ఈజిన్ చెప్తాడు, నాకు అసలు నిజంగా తెలియాలి కదా, నువ్వు అసలు క్యాంపుకున్న లాయల్టీ కోసం వచ్చావో లేదంటే రివెంజ్ కోసం వచ్చావో. ఒకవేళ రివెంజ్ కోసం వచ్చినట్లయితే చెప్పిండు, కానీ నువ్వు క్యాంప్ కోసం వచ్చినట్లయితే నీకు 006 ఇన్ఫర్మేషన్ ఇస్తే తనకి ఇబ్బంది కాబట్టి చెప్పలేదని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే 032 కొంచెం రిలీఫ్ తో ఒక చోట కూర్చొని అడుగుతాడనమాట, సరే మొత్తానికి నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని చెప్పేసి అడిగితే ఈజిన్ చెప్తాడు, నేను జస్ట్ ఇంటికి వచ్చాను అంతే అని చెప్తాడనమాట. ఏంటి అని షాక్ అవుతాడు 032. అవును, అయితే ఇంతకీ నిజంగానే ఆ అమ్మాయి నీ చెల్లెలా అంటే, అవును అని ఈజిన్ చెప్తే, ఏంటి నీకు మెమరీస్ ఏం లేవని చెప్పావే అంటే, ఈ మధ్యనే కొంచెం వచ్చినట్టున్నాయి అని చెప్తాడనమాట ఈజిన్. అయితే మొత్తానికి నువ్వు క్యాంప్‌ని అందుకేనా బీట్రే చేసింది, అందుకేనా ఇక్కడికి తిరిగి వచ్చావు నీ మెమరీస్ వచ్చినందుకా అని అడిగితే, లేదు అది కాదు రీజను. ఎందుకొచ్చానంటే ఇంకా అప్పటి నుంచి నేను క్యాంప్ ఆర్డర్స్ అనేవి పాటించలేకున్నాను. అందుకే తిరిగి వచ్చానని చెప్తాడనమాట. అదేంటంటే ఈజిన్ ఇంతకుముందు చూసుంటాం కదా, నైట్‌మేర్ లాగా ఒక అమ్మ, కూతురు ఉంటారు. వాళ్ళని కాపాడాలి అని చెప్పేసి ఒకరొకరు హత్తుకొని కూర్చుంటారు కదా. ఈజిన్‌కేమో ఆర్డర్స్ వచ్చింటాయి వాళ్ళని చంపేయమని. కానీ ఈజిన్ ఏమో చంపాలనుకోవడం లేదు. సో, ఈజిన్ ఆ ఆర్డర్‌ని పాటించలేకపోయాడనమాట. సో, అలాంటి ఆర్డర్స్‌ని ఇంక మీదట ఈజిన్ చేయాలనుకోలేదు. అందుకే అక్కడి నుంచి పారిపోయాడనమాట. వేరే చోటుకెళ్ళిపోయాడు. కానీ 032 నాకొక్క విషయం చెప్పు, అసలు నువ్వు దాయిని ఎలా కలిసావని చెప్పేసి సీరియస్‌గా అడుగుతాడనమాట ఈజిన్. అప్పుడే అనుకుంటూ ఉంటాడనమాట, ఏంటి తను ఇలా చూస్తున్నాడు అని చెప్పేసి తను కూడా షాక్ అవుతాడనమాట. అంటే ఈజిన్ ఫైట్ చేసినప్పుడు కూడా మరి ఇంత ఇంటెన్స్ గా చూసింటాడనమాట. కానీ ఇప్పుడేమో ఏదో చంపేలాగా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే 032 అంటాడు, హే జస్ట్ మీ సిస్టర్ నాకు హెల్ప్ చేసింది, నాకు ఏదో అవసరం ఉంటే ఈ రోజు కూడా హెల్ప్ చేసింది అని చెప్పేసి తన ఫేస్ అంతా పేల్ అయిపోతుందన్నమాట. తర్వాత వాళ్ళిద్దరు వచ్చేసి అక్కడ ఉన్న చైర్స్, డస్ట్‌బిన్ ఇవన్నీ సర్ద్ చేసి నీట్‌గా పెడతారనమాట. అంటే మొత్తానికి 006 బతికే ఉన్నాడా? తను ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడా? అని చెప్పేసి అడిగితే, ఈజిన్ ఏమో తనని ఫైట్ చేసింటాడు కదా! అంటే కార్‌తో గుద్దేసింటారు కూడా. సో, ఈజిన్ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటారా. 032 అంటాడనమాట, మరేం పర్వాలేదులే, తను బతికి ఉంటే చాలులే, నాకది కావాలి అంతే, తను బతికి ఉంటే చాలులే అని చెప్తాడనమాట. ఎందుకంటే ఆల్రెడీ తను వచ్చిందే నిన్ను చంపడానికి కదా! అలాంటప్పుడు నువ్వు తనని ఫైట్ చేయకోకుండా ఉండలేవు అన్నట్టు 032 అంటే, ఈజిన్ అడుగుతాడనమాట, అవును ఇంతకీ 006 బతికి ఉన్నాడని నేను చెప్పగానే నువ్వెందుకు నమ్మావు? అసలు అంటే నేను క్యాంప్‌కి ఒక ట్రైటర్‌ని గదా! అలాంటి నన్ను నువ్వెలా నమ్మావు అని చెప్పేసి ఈజిన్ అడుగుతాడనమాట. అప్పుడే 032 చెప్తాడనమాట, ఎందుకంటే ఇంతవరకు నువ్వు మాకెప్పుడే గాని అబద్ధం చెప్పలేదు. సో, నువ్వు క్యాంప్‌ని బీట్రే చేసుండొచ్చు కానీ మమ్మల్ని ఎప్పుడు బీట్రే చేయలేదు అని చెప్తాడనమాట. ఎందుకంటే 006 అలానే చెప్పాడు. ఎందుకంటే మనము అసలు క్యాంప్‌లో ఎప్పటినుంచో మనందరం కలిసి ఆ హెలిష్ ట్రైనింగ్ అనేది తీసుకున్నాం గదా! సో, మొత్తానికి నువ్వు బీట్రే చేసింది క్యాంప్‌ని మమ్మల్ని గాదని చెప్పేసి చెప్తూ ఉంటే, ఆ! మొత్తానికి ఇప్పుడు అర్థమైంది నాకు అని చెప్పేసి ఈజిన్ అంటాడు. ఏం అర్థమైంది అని అడిగితే 032 001 చెప్తూ ఉంటాడనమాట. ఒకరోజు క్యాంప్‌లో ఆ రోజు మొత్తం అందరిని నన్ను కనిపెట్టమని పంపించారు. కానీ చూస్తే 006 ఇంకా కొంతమంది మాత్రం అసలు సరిగ్గా వెతకలేదు. నేనెక్కడున్నానో మరి కనుక్కోవచ్చు కానీ కనుక్కోలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. సో, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని నా కోసమే చేసుంటారు. ఒకవేళ వాళ్ళు అది చేసుండకపోతే నేనిప్పుడు బతికి ఉండేవాడిని కాదని చెప్పేసి ఈజిన్ చెప్తూ ఉంటాడనమాట. 032 అంటాడనమాట, చూస్తుంటే వాళ్ళందరికీ నీ మీద ఉన్న దానికంటే క్యాంప్ మీద ఉండే ద్వేషం ఎక్కువ ఉన్నట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. దాని తర్వాత అవును అసలు 006ని ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి 032 అడిగితే ఈజిన్ చెప్తాడనమాట, అది తను ఫస్ట్ మనల్ని కాంటాక్ట్ చేసేంత వరకు మనం కూడా చేయలేము అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో, అయితే మొత్తానికి అది క్యాంప్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఓన్లీ వే కదా అన్నట్టు 032 అంటే, సరేలే తను మొత్తానికి నన్ను కాంటాక్ట్ చేస్తే మాత్రం నీకు చెప్తానులే అని ఈజిన్ చెప్తాడనమాట. 032 కూడా సరేలే తను బతికి ఉంటే నాకు అంతకు మించి ఇంకేం వద్దు. మేము నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీనే అయ్యుండొచ్చు. కానీ జస్ట్ మేము ఏదో కొన్ని ట్రైనింగ్ తీసుకున్నంత మాత్రాన, కొన్ని వర్డ్స్ షేర్ చేసినంత మాత్రాన మేమిద్దరం ఫ్యామిలీ ఏమి అయిపోంలే. సరే తను బతికి ఉన్నాడు గదా! నాకది చాలులే, నాకది వరకు తెలిసింది గదా! చాలన్నట్టు తను అంటూ ఉంటాడనమాట. అసల ఇంకా నిజం చెప్పాలంటే అందుకే అనుకుంటా తను ఇంతవరకు తను బతికున్నాడని గాని నాకు ఒక ఇన్ఫర్మేషన్ గూడా పంపించలేదు. నేను అది గూడా తెలియకోకుండా లాస్ట్‌కి నిన్ను చంపడానికి ఒక ఈడియట్ లాగా వచ్చాను. లాస్ట్‌కి నన్ను నేనే చంపుకున్నట్లయిపోయింది అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఈజిన్ చెప్తాడనమాట, హే! అలా అనకు, నిజం చెప్పాలంటే 006 అట్లా దాక్కోవడానికి కారణం నువ్వే అని చెప్తాడనమాట. 032కి అర్థం కాదు ఎందుకు అలా చెప్పాడో. అప్పుడే ఈజిన్ చెప్తూ ఉంటాడనమాట, తను నీకు ఏం వర్రీ పెట్టకూడదని చెప్పేసి, నువ్వేమి ఇట్లా దిగులుకు పడకూడదని చెప్పేసి తను అలా దాక్కున్నాడు. ఒకవేళ తనకి కొంచెం స్లైట్ ఇన్ఫర్మేషన్ నీకు అందించినా కూడా క్యాంప్ వాళ్ళకి తెలిసిందంటే నువ్వు కూడా చాలా ఇబ్బందుల్లో పడతావు కదా. సో, అందుకే వాళ్ళు ఏం జరగకూడదని మీ ఇద్దరు క్షేమంగా ఉండాలని ఇలా చేశాడు. ఇప్పుడు వాళ్ళకి ఒక్క చిన్న క్లూ దొరికిందనుకో 006 బతికే ఉన్నాడని, వాళ్ళు ఖచ్చితంగా 006ని చంపేస్తారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ నీకు కూడా తెలిసిందని చెప్తే నిన్ను కూడా చంపేస్తారు కదా. అందుకే తను నిన్ను ఇట్లా బయట పెట్టాడు. ఇంకెందుకంటే తనని తనే ఎస్కేప్ చేసుకొని ఎలాగోలా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తున్నాడని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. దాని తర్వాత
ఇంక అప్పుడే 032 చెప్తూ ఉంటాడనమాట. క్యాంప్‌లో ఉన్న వాళ్ళు నువ్వు అసలు బతికే ఉన్నావని ఎవరికీ తెలియకోకుండా చేస్తున్నారు అని చెప్తూ ఉంటాడనమాట. అసలు ఏంటి వాళ్ళు నన్ను కవర్ చేస్తున్నారా అన్నట్టు ఈజిని అడుగుతాడు. అవును. అలానే చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఎవరో హైయర్ అప్స్‌కి తప్ప అసలు నువ్వు బతికి ఉన్నావని ఎవరికీ తెలీదు అని చెప్పేసి ఇంక 032 చెప్తూ ఉంటాడనమాట. అందుకే వాళ్ళు ఇంకా పెద్ద స్కేల్ మొత్తంలో నిన్ను కనిపెట్టలేకపోతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అయినా నువ్వే ఆలోచించి ఇది కొంచెం స్ట్రేంజ్ అనిపించట్లేదా? నువ్వు అసలు ట్రైటర్ మాత్రమే కాదు, మాలో అందట్లో నువ్వే చాలా టాప్ సోల్జర్‌వి. అసలు నీకంటే స్ట్రాంగెస్ట్ ఎవరు లేరు. కానీ వాళ్ళెందుకు దీన్ని అంటే ఇంకా దాచిపెడుతున్నారు అని చెప్పేసి 032 అంటూ ఉంటే ఇంక అప్పుడే ఈజిని అడుగుతాడనమాట. అయినా నన్నెలా కనిపెట్టావు 032 నువ్వు అని చెప్తే, నేను 006 వల్ల కనిపెట్టాను అని చెప్పేసి ఇంక అంటూ ఉంటాడనమాట 032. సర్లే ఇంక నేనెళ్ళొస్తాను అని చెప్పేసి ఇంక తను వెళ్తూ ఉంటాడనమాట. సరే నేను వెళ్ళే ముందు ఇంకా కొన్ని చోట్ల ఆగేసి తర్వాత క్యాంప్‌కి వెళ్తాను. సో, అలా చేస్తే కనీసం వాళ్ళు నీ లొకేషన్ అన్నా కనిపెట్టలేరు గదా! అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే దాయునొచ్చేసి అలా తొంగి చూస్తూ ఉంటుందనమాట వీళ్ళని. ఇంగ అప్పుడే ఈజినొచ్చేసి కొంచెం ఫేస్ నవ్వుతూ పెడితే, ఏంటి తను ఇలాంటి ఫేస్ కూడా పెట్టగలడా? ఇంతవరకు నేనెప్పుడు చూడలేదే అని చెప్పేసి 032 అనుకుంటాడనమాట. ఇంక దాని తర్వాత 032 అంటాడు. అయితే మొత్తానికి తను నిజంగానే నీ చెల్లెలా? అని అడిగితే అవును అని చెప్తాడనమాట ఈజిన. అయితే తనకి వెళ్ళే ముందు ఒకసారి నేను బాయ్ చెప్పి వెళ్ళొచ్చా అని చెప్పేసి అడిగితే, ఈజినేమో కొంచెం కోపంగా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగా ఈ 032 వచ్చేసి చెప్తూ ఉంటాడు. "ఏయ్! నువ్వే ఆలోచించు నేనంత సడెన్‌గా ఏం చెప్పకోకుండా వెళ్ళిపోతే కొంచెం వియర్డ్‌గా ఉండదా? సో, జస్ట్ ఒక్కసారి బాయ్ చెప్తానులే. తను నాకు ఆల్రెడీ 2 సార్లు హెల్ప్ చేసింది. సో, ఒక్కసారి చెప్పనా అంటే ఇంక లాస్ట్‌కి ఇంక బాయ్ చెప్పేస్తాడనమాట తను. ఈజిను, దాయన్‌తో కలిసి. సో, మీ ఇద్దరికి ముందే తెలుసా అని చెప్పేసి దాయిని అడుగుతుందనమాట. అంటే తెలుసు అని చెప్పేస్తున్నాడనమాట ఈజిన. అసలు మీ ఇద్దరికి ముందే పరిచయం ఉంటే ఎందుకు తనతో ఇందాక అలా ఫైట్ చేశావని చెప్పేసి దాయిని అడిగితే, అది అది అని ఇంగ ఒక క్షణం ఈజిన్ ఆలోచిస్తాడనమాట. ఏం రీజన్ చెప్పాలా అని. అప్పుడే ఈజిన్‌కి గుర్తొస్తుంది. ఇంతకుముందు యూనా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింటాడు గదా! అంటే దాయిన్ పాపులర్ ఇలా అబ్బాయిలతో. కాబట్టి చాలా మంది అబ్బాయిలు దాయిన్‌తో మాట్లాడడానికొస్తారని. సో, ఈజిన్‌కి అది గుర్తొచ్చి ఈజిన్ ఏం చెప్పాడంటే, తనని చూసి నేను ఎవరో వియర్డ్ కిడ్ అనుకున్నాను. అంటే ఎవరో నిన్ను చూసి నువ్వు అందంగా ఉన్నావని చెప్పేసి మాట్లాడడానికొచ్చావనుకున్నాను. అందుకే అలా ఫైట్ చేశానని చెప్పేసి ఈజిన్ చెప్తాడనమాట. సో, ఇంగ మొత్తానికి సీన్ కట్ చేస్తే నైట్ ఇంట్లో ఈజిన్ వచ్చేసి మొత్తం ట్రీట్మెంట్ తీసుకుంటాడనమాట గాయాలకంతా. దాని తర్వాత ఈజిన్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే 032 చెప్పింటాడు గదా! నువ్వు బతికున్నట్టు అసలు క్యాంప్‌లో ఎవరికీ తెలియకోకుండా చేస్తున్నారు అని చెప్పేసి. అసలు వాళ్ళెందుకు అలా చేస్తున్నారు అని వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంగ ఈజిన్ ఆలోచిస్తూ ఉంటారు. ఇంగ ఇటువైపు చూస్తే 032 వాళ్ళ ఇంటికొచ్చేసింటాడనమాట. అపార్ట్‌మెంట్‌కొచ్చేసింటాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మొత్తానికి తను 001 వాళ్ళ సిస్టరా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే తనకేదో సౌండొచ్చి ఇంగ తను రెడీగా గన్ తీస్తాడనమాట అటాక్ జేయడానికి. అప్పుడే "హే! టేక్ ఇట్ ఈజీ" అని జెప్పేసి ఒక వ్యక్తి వస్తాడనమాట. చూస్తే అతనెవరో తినకి తెలిసే ఉంటుందనమాట. ఎవరో ఐడెన్ అంట. ఫస్ట్ గన్ కింద పెట్టని జెప్పేసి ఆ ఐడెన్ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగ తను కొంచెం అలానే డౌట్‌తో చూస్తూ ఉంటే ఐడెన్ చెప్తూ ఉంటాడనమాట. "ఏంటి ఇక్కడికేనా నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చింది? ఇంత దూరం పారిపోయొచ్చావా? అయినా నువ్వు అసలు బ్యాకప్ గూడా అడగలేదే? అయినా ఇంతవరకు నువ్వు ట్రైడర్‌ని కనిపెట్టావా లేదా?" అని అడుగుతూ ఉంటాడనమాట. 032 చెప్తాడు. అసలు తనిక్కడికెలా వచ్చాడని ఆలోచించి, "హే! అసలు నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? అయినా 001ని కనిపెట్టడం అంత ఈజీ ఏం కాదు గదా!" అని చెప్పేసి 032 అంటూ ఉంటాడనమాట. "అవునులే అది కరెక్టేలే" అని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడే ఇంగ 032 అడుగుతాడు. "అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అని అడుగుతాడనమాట. "ఏం లేదు కొంచెం పని ఉండి వచ్చాను" అని చెప్పేసి ఆ వ్యక్తి వెంటనే నైఫ్ తీసేసి 032ని పొడి చేస్తాడనమాట. ఇంగ అప్పుడే వచ్చేసి ఇంగ ఐడన్ అంటాడనమాట. "అంటే ఇక్కడికి నేనెందుకొచ్చానంటే నీకొక లెసన్ నేర్పించడానికొచ్చాను. ఎందుకంటే క్యాంప్ చెప్పిన ఆర్డర్స్ అన్ని పాటించుకోకుండా ఎవరికీ తెలియకోకుండా ఇక్కడికొచ్చేసావు గదా! అందుకే నిన్ను చంపుదామనొచ్చాను" అని జెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగ 032 అడుగుతాడనమాట. "ఏంటి? క్యాంప్ నన్ను చంపమని చెప్పారా?" అని జెప్పేసి అడుగుతాడనమాట. ఇంగ అప్పుడే ఐడెన్ చెప్తాడనమాట. "ఒకవేళ నువ్వు క్యాంప్‌కి తిరిగి రానని చెప్తే చంపమన్నారు" అని జెప్పేసి చెప్తాడనమాట. అంటే ఇంగ డౌట్ వచ్చేసి ఉంటుందనమాట 032కి క్యాంప్ తినని చంపమని చెప్పింటారని జెప్పేసి. ఇంగ అతను అలానే అటాక్ చేస్తూ ఉంటాడు 032ని. ఎందుకంటే 032ని ఇందాక అంటే పొడిచేసింటాడు గదా! సో, తను కొంచెం వీక్‌గా ఉంటాడనమాట. అందులో ఇంతవరకు ఈజిన్‌తో ఫైట్ చేసింటాడు. ఇంగ అప్పుడే ఐడెన్ చెప్తూ ఉంటాడనమాట. చూస్తుంటే నువ్వు చాలా షార్ప్‌గానే ఉన్నట్టున్నావు" అని జెప్పేసి అంటూ ఉంటే ఇంగ 032 అడుగుతాడు. "అసలు ఏం చేయాలనుకుంటున్నావు?" అని జెప్తే, "నాకు ఛాన్స్ దొరికినప్పుడే నిన్ను చంపేయాలనుకుంటున్నాను" అని జెప్పేసి ఆ వ్యక్తి చెప్తాడనమాట. ఇతను చాలా అంటే చాలా కాలం వెయిట్ చేశాడంట తినని 032ని చంపడానికి. కానీ 006 వల్ల చంపలేకపోయుంటాడనమాట. ఇప్పుడు ఛాన్స్ దొరికిందనమాట. 006 లేడు కాబట్టి చంపడానికొచ్చింటాడు. 032 ఏమో ఇంగ రెచ్చగొడుతుంటాడనమాట. అయితే మొత్తానికి ఇంతకాలం నువ్వు 006 ఉండడం వల్ల నన్నేం చేయలేకపోయావు. ఇప్పుడు తను లేడని ఛాన్స్ దొరికిందని వెంటనే వచ్చేసావా? ఇంత పిరికి పందా అన్నట్టు ఇంగ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ వ్యక్తికి కోపమొచ్చేసి ఒకటేమైనా అటాక్ చేస్తూ ఉంటే,
ఇంకా ఇతను కూడా నైఫ్ తీసుకొని తిను కూడా అటాక్ చేస్తూ ఉంటాడన్నమాట తనతో. సో ఇంకా ఇలా దీనికి చాలా గాయాలు అయిపోయి ఉంటాయి. ఆల్రెడీ బ్లడ్ కూడా చాలా బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ వ్యక్తి గన్ను చేతిలో పడి ఉంటుంది. మీ అందరూ నెంబర్స్ ఉన్నారు కదా, మీరందరూ సేమ్ ఒకళ్ళే. అసలు ఏంటి మీరు ఇంత ట్రైనింగ్ తీసుకొని ఇంత బాగా అంటే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోయారు కదా, అందుకు మీకు ఇంత స్పెషల్ ట్రీట్మెంటా అన్నట్టు ఇంకా తను అంటూ ఉంటాడనమాట. కానీ నిజం చెప్పాలంటే మీరందరూ చాలా యూస్లెస్. క్యాంప్కి అసలు మీ లాంటి వాళ్ళు అవసరమే లేదు. నిజం చెప్పాలంటే అసలు క్యాంప్ ఆర్డర్ ఫాలో చేయలేరు మీరు, అసలు అవసరమా? అసలు మీలాంటి కిడ్స్ అంటే మీలాంటి వాళ్ళు ఎంత బాగుండే ఏంటి క్యాంప్ ఆర్డర్స్ ఫాలో చేయకోకుంటే అని చెప్పేసి తను అంటూ ఉంటే అప్పుడే 032 అంటాడనమాట. అయితే మేమందరం చాలా బాగున్నామని మేము అవసరం లేదంటున్నావా? ఆ మొత్తానికి మమ్మల్ని చూసి నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావు కదా అని చెప్పేసి 032 అంటే అతను షూట్ చేస్తాడనమాట 032 కాలుకి. అప్పుడే ఇంకా ఆయుడని అంటూ ఉంటాడనమాట. నువ్వు ఎంతైనా మాట్లాడి ఏమైనా చెయ్యి, నువ్వు నాకు ఇలానే కోపం తెప్పిస్తూ ఉన్నా కూడా ఏం పర్వాలేదు, ఎందుకంటే లాస్ట్కి ఈ రోజుకి నువ్వు మాత్రం చనిపోబోతున్నావు అని చెప్తాడనమాట. సో అప్పటికే ఇంకా తను ఇంకా నైఫ్ తో అటాక్ చేసి తనని డిస్ట్రాక్ట్ చేసి అలా పారిపోతూ ఉంటాడనమాట 032 వచ్చేసి. ఇక 032ని అట్లా ఫాలో అవుతూ అవుతూ ఒక చోటుకి వెళ్తాడా. తను చూస్తే అక్కడ ఉండేది 032 కాదనమాట, ఈజిన్ అనమాట. ఈజిన్ వచ్చేసి ఇంకా తనతో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. అసలు ఇంకా ఎయిడెన్ షాక్ అవుతాడు. ఏంటి ఎవరిది నన్ను అంటే ఎవరో తనకు అర్థం కాదనమాట. అంత పవర్ఫుల్ గా ఉన్నాయి కదా అటాక్స్ అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా లాస్ట్ కి అటాక్స్ తర్వాత గమనిస్తే అక్కడ ఎవరు నువ్వు అని చెప్పేసి చూస్తే ఈజిన్ ఫేస్ చూడగానే నువ్వు నువ్వు 001 అని అంటూ ఉంటాడా. ఈజిన్ అలానే తనని ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా మొత్తానికి ఈజిన్ తనని బాగా అటాక్ చేసి ఇంకా తన స్పృహ కోల్పోయేలా చేసేస్తాడనమాట మొత్తానికి. ఇంకా ఆ తర్వాత ఇంకా 032 చూస్తామన్నమాట. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఈజిన్ చెప్తాడనమాట. ఇది ఒకటి బ్యాగ్ ఇచ్చేసి దానికి అంటే తన దగ్గర డబ్బులు ఏమి ఉండదు కదా, అందుకే దాయిని వచ్చేసి ఇది ఇమ్మని పంపించింటుంది, అందుకే వచ్చింటాడనమాట. 032 అడుగుతాడనమాట. అంటే జస్ట్ ఈ ఫుడ్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చావా అని అడిగితే అవునని ఈజిన్ చెప్తాడనమాట. 001 నువ్వు చాలా చేంజ్ అయిపోయావు అని చెప్పేసి 032 అంటాడు. ఏంటి నీ తల గాయమైందా ఏంటి ఇలా చేస్తున్నావు? ఆలోచిస్తే ఏమైనా నీ మెమొరీ లాస్ కాకముందు నువ్వు నిజంగానే ఇలానే ఉండేవాడివేమో చెప్పలేము అని చెప్పేసి తను అంటాడనమాట. సో గాయస్ ఇక్కడికి ఈ వీడియో అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.